రేవంత్ రెడ్డి తెలంగాణకు పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ఎంత కష్టపడతారో మనం చూస్తూనే ఉన్నాం. కానీ వచ్చిన పెట్టుబడులను గ్రౌండింగ్ అయ్యేలా అంతకంటే ఎక్కువ శ్రద్ధ పెడతారు. ఇందుకోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసిన సీఎం ఒకేసారి 73,124 కోట్ల భారీ పెట్టుబడులకు సంబంధించిన ప్రాజెక్టులు గ్రౌండింగ్ అయ్యేలా చొరవ చూపారు. వేగంగా అనుమతులు, భూ కేటాయింపులు పూర్తి చేసింది ప్రభుత్వం. డేటా సెంటర్లు, ఫార్మా, ఏరోస్పేస్ తదితర కంపెనీలు నిర్మాణ పనులను మొదలుపెట్టాయి. మరో 8 నెలల్లో పూర్తి కానున్నాయి. వీటి ద్వారా 14,596 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు, పరోక్షంగా 50,000 మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. అమెజాన్ డేటా సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 59,231 కోట్లతో 2 ప్రాంతాల్లో పనులు చేపడుతోంది. కంట్రోల్ ఎస్ డేటా సెంటర్ సంస్థ 2,700 కోట్లతో మీర్ఖాన్పేటలో డేటా సెంటర్ నిర్మిస్తోంది. ఐపీ చందనవెల్లిలో ఇన్పీస్పియర్ నెట్వర్క్ సంస్థ 1000 కోట్లతో మరో డేటా సెంటర్ నిర్మిస్తోంది. మామిడిపల్లిలో సైన్స్ అండ్ టెక్ పార్క్ లో క్రామ్సన్ రీసెర్చ్ పార్క్ 1890 కోట్లతో R&D కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. ఐపీ సీతారాంపూర్ లో హిందుస్థాన్ యూనిలీవర్ సంస్థ 1682 కోట్లతో కన్స్యూమర్ డ్యూరబుల్స్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. లెన్స్ కార్ట్ మామిడిపల్లిలో 1500 కోట్లతో భారీ కళ్లద్దాల తయారీ కేంద్రాన్ని నిర్మిస్తోంది. ఎనర్జీస్ గ్లోబల్ సంస్థ సీతారాంపూర్ ఫ్యాబ్ సిటీలో 1653 కోట్లతో సోలార్ సెల్ తయారీ యూనిట్ల పనులను ప్రారంభించింది. జేఎస్డబ్ల్యూ యుఏవి సంస్థ 787 కోట్లతో వీబ్యాట్ డ్రోన్స్ తయారీ పనులు మొదలుపెట్టింది. మామిడిపల్లిలో ఐటీపీ ఎక్స్టర్నల్స్ ఇండియా సంస్థ విమాన ఇంజిన్ విడిభాగాల తయారీ కోసం 403 కోట్లతో ప్లాంట్ నిర్మిస్తోంది. ఇటు ఫార్మా, ఎలక్ట్రానిక్స్ రంగంలో కుదిరిన ఒప్పందాలు కూడా గ్రౌండింగ్ పూర్తి చేసుకుని ఉత్పత్తి దశకు చేరుకున్నాయి. వివిండ్ ఫార్మా, వ్యాక్సిన్డో, ఆవిష్కరణ ఇండస్ట్రీస్, కేజీఎస్ ఇండియా, క్రాంప్టన్ గ్రీవ్స్ లాంటి దిగ్గజ సంస్థలు వేగంగా నిర్మాణ పనులు పూర్తి చేసి ఉత్పత్తి చేసే దిశగా ముందుకు సాగుతున్నాయి.